ప్రకాష్ రాజ్ ఇందాక మనం మాట్లాడాం కదా, మూడో వ్యక్తి, అతను చేసింది అది. సింధూరం అన్నది మహిళలకు ముత్తైదువులతో వచ్చి పెడతారు, కానీ మోదీ గారు పురుషులు వచ్చి మేము మా పార్టీ తరఫున బొట్టు పెడతామంటే మహిళలు అది యాక్సెప్ట్ చేయరు అని ఆయన అన్నాడు. కాబట్టి సెంటిమెంటల్ కోణం కూడా దీంట్లో వచ్చింది. ఇంక ఇది కాకుండా మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఒక విధంగా అనేక కోణాల్లో దీని మీద సందేహాలు, కొత్త సమాచారాలు ఏర్పడినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎలా చక్కదిద్దాలంటే దీనికి ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఒకే ఒక మార్గం పార్లమెంటును పెట్టి అక్కడ చర్చించటం. సో ప్రాపగాండా ద్వారా కాదు, పార్లమెంట్ ద్వారా దీనికి సమాధానం ఇవ్వాలి అని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. దీంట్లో నిజానికి అభ్యంతరం పెట్టాల్సింది ఏం లేదు. పార్లమెంట్లో వాళ్ళకే ఆధిక్యత ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమికి వాళ్ళు అక్కడ మాట్లాడచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కోణం వాళ్ళు చెప్పొచ్చు, ప్రతిపక్షాలు అడిగేవి ప్రతిపక్షాలు అడుగుతాయి.